కొంతమంది ఆడవాళ్ళు ఇంటికి రావటంతో రండి ఎవరు మీరు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. మేము ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుండి వచ్చాము. ఇక్కడ జగదాత్రి గారంటే ఎవరు, మేము జగదాత్రి గారి కోసం వచ్చామని ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది. నేనేనండి జగదాత్రిని అని ధాత్రి చెప్పటంతో, ఓ మేడం మీరేనా జగదాత్రి, మేము మీతో మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాం మేడం. లేడీ ఇన్స్పెక్టర్ కావ్య గారు అని ఆవిడ అడగటంతో, మా మధురేనండి అని ధాత్రి అంటుంది. మేము ప్రతి సంవత్సరం ఉత్తమ మహిళగా ఒకరిని ఎంచుకొని వాళ్ళకి అవార్డు ఇస్తూ ఉంటాం మేడం. మీ అమ్మగారు కావ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రోజుల్లోనే భయం లేకుండా చేసిన సాహసాల గురించి మేము చాలా తెలుసుకున్నాము. అందుకే ఈ అవార్డు మీ అమ్మగారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అని ఆవిడ చెప్తుంటే, నిషి చాలా షాకింగ్గా కోపంగా వింటూ ఉంటుంది. కేదార్ మాత్రం చాలా సంతోషంగా వింటూ ఉంటాడు. అనాథల కోసం అండగా ఉంటున్న తాయారు పేరు మీద ఉన్న ఆ ఆశ్రమాన్ని తాయారు పేరు మీద ఉండకూడదని మీ అమ్మగారి పేరు మీదకి కూడా మేము మార్చిపోతున్నాము మేడం అని ఆవిడ చెప్పటంతో ఇక ధాత్రి చాలా చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ, చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా చేస్తున్నందుకు అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. మీరు చేస్తున్న ఈ పని వల్ల చాలామందికి కావ్య గారి మీద ఉన్న అభిప్రాయం కూడా మారుతుంది. చాలా మంచి పని చేస్తున్నారు అని కౌశికి అంటుంది. అప్పుడే తాయారు నేను బ్రతికి ఉండగా ఇది జరగనివ్వను కౌశికి అంటూ అక్కడికి అభితో ఎంట్రీ ఇస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. అలా తాయారు వస్తూ ఉండటంతో ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది.